16 ఫిబ్రవరి నుండి 28 ఫిబ్రవరి 2026 మధ్యకాలంలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా తులారాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో 5 గ్రహాలు కుంభరాశిలోకి ప్రవేశించి సంచరిస్తున్నారు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు, శనీశ్వరుడు మీన రాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నారు. ఇది గ్రహస్థితి. అయితే ఈ గ్రహస్థితి తులారాశి వారికి ఎలా ఉంటుంది, తద్వారా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, పంచమ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. 5 గ్రహాలు కుంభరాశిలో 5వ స్థానంలో ఉన్నారు. ఇది విద్యాస్థానం. స్థానాన్ని మనము లెక్కలోకి తీసుకున్నట్టయితే 5వ స్థానము ముఖ్యంగా విద్య లోపల మీకు అభివృద్ధి కనబడుతుంది. అంటే విద్యార్థులకు ఇది బాగా కలిసి వస్తుంది. తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు, విద్యార్జనలో ఉన్నటువంటి వాళ్లకు ఇది చాలా మంచి సమయము. అనుకూలంగా వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. ఇక సంతాన విషయం లోపల కూడాను మీకు మంచి జరుగుతుంది. మీరు పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలతో ముందుకు వెళ్తారు. ఇక ముఖ్యంగా ఒక క్రియేటివిటీ అనేటువంటిది విద్యార్థుల లోపల ఈ సమయంలో కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా వాళ్ళు మంచి విజయాలను పొందేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన బాగా కనబడుతుంది. ఇక మేధాశక్తి, శక్తియుక్తులతో మీరు పని చేస్తారు. బలం పెరుగుతుంది. అన్ని విషయాలుగా ఆలోచించి మీరు పనులు చేస్తారు. కొన్ని అకస్మాత్తుగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. అంటే సమయ స్ఫూర్తికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యంతో ముందుకు వెళ్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. అదృష్టం బలపడుతుంది. అంటే మీరు చేస్తూ ఉన్నటువంటి శ్రమకు అదృష్టం తోడవుతుంది ఈ సమయం లోపల. అది చాలా మీకు కలిసి వచ్చేటువంటి అంశం. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ముఖ్యంగా తండ్రి యొక్క సూచనలను మీరు తూచా తప్పకుండా పాటించడం మూలకంగా చాలా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ఆర్థిక లాభాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణ కనబడుతుంది. వ్యాపారస్తులు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారంలో మంచి స్థితికి చేరడం మూలకంగా ఇంకా వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ వైపుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక భావన లోపల ఉంటారు. ఉద్యోగంలో మార్పు ఆలోచన కనబడుతుంది. విదేశీ ప్రయాణాలకు అనుకూలమైనటువంటి సమయము. దైవానుగ్రహం కూడాను మీ లోపల ఉంటుంది. అంటే దైవ భక్తి పెరుగుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు కలిసి వస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలను పొందుతారు. గౌరవ మర్యాదలతో ఒక మంచి స్థాయి లోపల జీవనాన్ని ఈ సమయంలో గడుపుతారు. మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే ఈ సమయంలో చాలా సంతృప్తిగా మీరు ఉండేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. శుభం.